అదిగో శోభనం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చారు. రారా పృథ్వీ, డెకరేషన్ అదిరిపోయింది కదా. అన్నయ్య ఇప్పుడు ఏర్పాట్లన్నీ ఎందుకన్నయ్య? రేయ్ బాలేవాడివే, ఎప్పుడు అన్నయ్య అని అడగాల్సిన వాడివి ఎందుకు అన్నయ్య అని అడుగుతావేంటి? ఎవరైనా వింటే తేడా అనుకుంటారు. చా, నా ఉద్దేశం అది కాదన్నయ్య. చూడు పృథ్వీ, నిజానికి కార్యక్రమం ఇంతకు ముందే జరగాలి. కాకపోతే పున్నమి వాళ్ళ నాన్నగారు జైల్లో ఉన్నారు అనే ఒకే ఒక్క కారణంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశాం. ఇప్పుడు ఆయన ఎలాగూ క్షేమంగా తిరిగొచ్చారు కదా, ఇంకెందుకు వాయిదా వేయాలి చెప్పు? ఏది ఏమైనా ఈరోజు మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరగాల్సిందే. అది కాదక్క. పున్నమి, నువ్వు చిన్నదానివి, నీకేమీ తెలియదు. పృథ్వీ మంచివాడు కాబట్టి నువ్వు దూరంగా ఉన్నా మరో ఆడదాని వైపు కన్నెత్తి చూడకుండా నిగ్రహంగా ఉన్నాడు. అదే మీ బావగారు లాంటి వాళ్ళైతే ఈ పాటికి మరో చిన్నీళ్లు పెట్టేసేవారు. ఇప్పుడు నా టాపిక్ అవసరమా? రే, మీ మూడు ముళ్ళ బంధం బలపడాలి అంటే మీకు 12 బిడ్డ పుట్టాలి. ఇన్నాళ్ళు ఎంత దూరంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో దూరంగా ఉన్నారో పక్కన పెడితే, ఈరోజు మాత్రం గతాన్ని మర్చిపోయి మీరిద్దరు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అక్క, అది కాదక్క. నువ్వు మాట్లాడక పున్నమి. నీకు పృథ్వీ అంటే ఇష్టమా కాదా? ప్రాణమక్క. నీకు పున్నమి అంటే ఇష్టమా కాదా? పంచ ప్రాణాలు వదినా. సరే, ఇద్దరు వెళ్ళి తొందరగా బట్టలు మార్చుకొని రండి. రేయ్ వెళ్ళు. వెళ్ళండి. అబ్బా వెళ్ళరా. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయ్యో అక్క. वकील साहब,
రే రాంబాబు, ఈ రోజుతో పున్నమి జీవితం సర్వనాశనం చేయాలి. ఆ పున్నమికి నీకు మధ్య అక్రమ సంబంధం ఉందని ఇంట్లో వాళ్ళందరూ నమ్మాలి. దాంతో ఆ పృథ్వీ పున్నమిని మెడపట్టుకుని బయటికి గెడ్డాలి. ఆ తర్వాత భాగ్యంని చంపి ఈ ఇంటి పెద్ద కోడలి స్థానంలో నేను అడుగుపెట్టాలి. అలాగే అక్క, ఇప్పుడే లోపలికెళ్ళి సిచ్యువేషన్ చూసొస్తాను. ఆ తర్వాత పున్నమి లైఫ్ ఎలాగ స్పాయిల్ చేయాలో ప్లాన్ చేస్తాను. ఈరోజు మాత్రం వాళ్ళు మిస్ అవ్వకూడదు. పున్నమి చాప్టర్ క్లోజ్ అయిపోవాలి. అలాగే. అబ్బా, ఫస్ట్ నైట్ చేసుకుంటున్నారా? చేసుకోండి, చెప్తా. ఏం జరిగింది? ఈరోజు వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్. ఒకవేళ లోపలికి వెళ్ళినా మన ప్లాన్ వర్కౌట్ కాకపోవచ్చు. ఛ! మన ప్లాన్ అమలు చేయడానికి ఇదే కరెక్ట్ టైం. నువ్వేం చేస్తావంటే కరెక్ట్ బాలు, గుడ్ ఐడియా. నువ్వు వెళ్ళి ఆ ప్లాన్లో ఉండు. అలాగే ఓ, అక్క. వెళ్ళు.
తెలిసిపోయింది. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను. సరే. ఛా, వీడు ఆ గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చినవాడు కదా, వీడు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నాడు? అక్క, మన ప్లాన్ సక్సెస్ అయింది. ఆ పృథ్వీగాడు నన్ను తరుముకుంటూ వస్తున్నాడు. అవునా? ఒక పంచి, నువ్వు అటెళ్ళు, మేము ఇటు వెళ్తాం. సరే. వెళ్ళు. రేయ్, ఎక్కడ్రా నువ్వు? బాలు, నువ్వు ఇంక వెళ్ళు. మాస్క్ పెట్టుకో, మాస్క్ పెట్టుకో. రేయ్, రేయ్. అవును, లోపల వాడున్నా లాక్ ఓపెన్ అవుతుంది కదా. దానికి ఒక ట్రిక్ ఉంది. ఇలా ఉంటుందనే నా ప్లానింగ్లో నేనున్నాను. ఆ లాక్ లోపల ఉన్నా కూడా ఓపెన్ అవ్వకుండా నా దగ్గర కీ ఉంది. అందుకే వాడు లోపలున్నా బయటికి రాలేకపోతున్నాడు. వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్, ఎక్కడికి వెళ్ళిపోయారు? వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్. ఇప్పుడు నువ్వు ఎంత అరిచినా నిన్ను కాపాడటానికి ఎవరూ రారు పున్నమి. ఎందుకంటే నీ మొగుణ్ణి ఆల్రెడీ కారులో బంధించాం. వాడు బయటికి రాలేడు, వచ్చి నిన్ను కాపాడలేడు. ఈరోజు నీకు శోభనం జరిగేది నీ మొగుడుతో కాదు, నాతో. ఎంత ధైర్యం ఉంటే అర్ధరాత్రి పూట నా గదిలోకి వస్తావురా? ఏంటే అర్ధరాత్రి ఏంటే? అంతకు ముందు గ్యాస్ సిలిండర్ తెచ్చినప్పుడు ఇదే ధైర్యంతో నీ గదిలోకి వచ్చా. నీ వాళ్ళందరూ నిన్ను అనుమానించేటట్టు చేశా. ఆ రోజు నా దగ్గర బట్టలు పడిపోయినట్టు యాక్ట్ చేశా. నీతోటే నీ బావ షర్టు ఇచ్చేటట్టు చేశా. ఇవన్నీ ఎందుకు చేశానో తెలుసా? నీకు నాకు మధ్య అక్రమ సంబంధం ఉందని ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నమ్మించడానికి. నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేసి నిన్ను మెడపట్టి బయటకి గెంటడానికి ఇదంతా చేశా. కానీ ఒక్కసారైనా నన్ను పట్టుకోగలిగారా? నీకు నాకు మధ్య ఎలాంటి సంబంధం లేదని
నిరూపించగలిగావా? లేదే. అందుకే ఆఖరిసారి ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి వచ్చా. రేయ్, నిప్పుతో చల్లగట్ట మాడుతున్నావు, కాలి బూడిదైపోతావు. చా, నిజమా? నీ మొగుడు ఉండాల్సిన శోభనం గదిలో నేనున్నాను. నీ ఇంట్లో వాళ్ళందరూ వస్తే నీ బెడ్రూమ్లో నేను కనబడతాను. అప్పుడు నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా, నేను ఏ తప్పు చేయలేదని కాళ్ళ మీద పడి వేడుకున్నా ఎవరూ నమ్మరు. మనిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అర్ధరాత్రి పూట నన్ను పిలిపించుకున్నావని చెప్తా. పెళ్ళికి ముందు నుంచే మనిద్దరి మధ్య రిలేషన్ నడుస్తుందని నమ్మిస్తా. దాంతో నీ అత్తింటి వాళ్ళు కుక్కని కొట్టినట్టు కొట్టి మెడ పట్టుకొని బయటకి గెంటేస్తారు. ఆ తర్వాత నీ బతుకు కుక్కలు చింపిన ఇస్తరాకవుతుంది. కుక్కను కొట్టినట్టు కొట్టేది నన్ను కాదురా, నిన్ను. ఏంటి నిజమా? ఏది నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ వాళ్ళని రమ్మని చెప్పు. రమ్మని చెప్పవే. అమ్మమ్మ గారు రారా, నువ్వు రారా. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు. ఏంట్రా షాక్ అయ్యావా? మా అమ్మమ్మ గారిని చూశాక నోట మాట పడిపోయిందా? నా భర్త ఎప్పుడైతే గదిలో కనిపించలేదో అప్పుడే నీ మీద డౌట్ వచ్చిందిరా. వెంటనే నా కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని పిలిచి నీ గురించి చెప్పి నీ నోటితోనే నిజాన్ని చెప్పిస్తాను అని చెప్పాను. వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్. వాడు ఆ రోజు గ్యాస్ సిలిండర్ గురించి వచ్చాడు, నా గదిలోకి వెళ్తున్నాడేంటి? వీడికి నా గదిలో ఏం పని? ఏదో ఉంది. అమ్మమ్మ గారు, బావా, భాగ్యం అక్క, అందరూ రండి తొందరగా. ఏమిటే ఈ టైంలో? ఏంటి అదే పున్నమి? అమ్మమ్మ గారు, ఆ రోజు సాయంత్రం సిలిండర్ పట్టుకుని నా గదిలోకి వచ్చాడు కదా, వాడు మళ్ళీ ఈరోజు వచ్చాడు. ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను. మీరందరూ నన్ను నమ్మండి. ఈరోజు మీ అందరికీ నేనేంటో అర్థమవుతుంది. ఇలా చేస్తే వాడు దొరుకుతాడు. ఓకే. సరేనా? సరే పున్నమి. అది కాదండి, దొరికిపోయినన్న భయంతో ఇలా మాట్లాడుతుందండి. నిజానికి మా ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో సంబంధం ఉందండి. రేయ్, దేవత లాంటి నా మనవరాలి మీద నింద వేస్తావురా, నీతి లేని కుక్క. ఛీ! అమ్మమ్మ, మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళిద్దరి మధ్య ఏ సంబంధం లేకపోతే అర్ధరాత్రి గదిలోకి ఎలా వస్తాడు? నోర్మై! వాడు చెప్పిన మాటలు నేను వినుండకపోతే నేను కూడా నీలాగే అపార్థం చేసుకునేదాన్ని. కాని పున్నమి ఎంతో ధైర్యంగా వాడి నోటితోనే నిజాలన్నీ చెప్పించి నా కళ్ళు తెరిపించింది. ఈ వెధవ పున్నమి జీవితం మీద మచ్చ వేయాలని చూశాడు. ఇదివరకు ఎన్నోసార్లు ప్రయత్నించి మనందరినీ కళ్ళున్న గుడ్డి వాళ్ళని చేశాడు. కానీ ఈసారి అడ్డంగా దొరికిపోయాడు.